అమెరికాలో ఓల్డ్ ఏజ్ అనేటువంటిది అమెరికాలో 80 సంవత్సరములు దాటిన వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేస్తారు. అంటే ఓల్డ్ ఏజ్లో అడుగు పెట్టారు ఈయన అని చెప్పి చెప్పుకుంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు పాటించే అలవాట్లు, వాళ్ళు సాగే సూట్స్ కానీ, అది ఎర్లీగా డిన్నర్ చేస్తారు. సాయంత్రం మాటలు తినే ఫుడ్ కూడా వాళ్ళు ఎర్లీగా తింటారు చాలామంది. అదేవిధంగా వాళ్ళ ఫుడ్ కూడా చాలా ఆయిల్ ఫుడ్ కాకుండా చాలా ప్రతిదీ కూడా పద్ధతిగా ఉంటారు. ఒకవేళ చికెన్ అలాంటివి ఒకవేళ అన్నమాట ఇలాంటి మాంసాహారం తిన్నా కూడా దాన్ని తగ్గ వ్యాయామం, వాకింగ్ కానీ అలాంటివి ఏదో ప్రతిరోజు ఏదో కూడా చేస్తూనే ఉంటారు అన్నమాట. అందువల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు. కానీ మన ఇండియాలో మాత్రం పరిస్థితులు మరి 40 సంవత్సరాలు వచ్చిన వెంటనే తను ఏమీ చేయలేడని చెప్పి చాలా మంది దిగులు పడుతూ ఉంటారు అన్నమాట. కేఎఫ్సి చికెన్ స్టార్ట్ చేసినటువంటి ఆర్లాండ్ శాండర్స్ వయసు అది ప్రారంభించినప్పుడు అతని వయసు 62 సంవత్సరాలు. 62 సంవత్సరాల వయసులో అతను కేఎఫ్సి స్టార్ట్ చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెద్ద వెలుగుతున్నాడు అనమాట. అదేవిధంగా ఓం శాంతి మతం ఉంది. ఓం శాంతి మతం స్థాపించినటువంటి ఒక నగల వ్యాపారి లేక్రాజ్ క్యూబ్ చంద్ అతను ఏంటంటే పెద్ద నగల వ్యాపారి అనమాట. అతను కూడా 60 సంవత్సరములు దాటిన తర్వాతే ఓం శాంతి మతాన్ని అన్ని అనుభవించేసిన తర్వాత ఓం శాంతి మతాన్ని జ్ఞానోదయం పొంది అతను స్టార్ట్ చేశారనమాట. ఇప్పటికే రాజకీయాల్లో చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు అనమాట. దీని అంతటికీ కారణం ఏంటంటే ఆరోగ్యం, పాటించే ఆహార నియమాలు, జీవన శైలి ఇవన్నీ కూడా వాళ్ళు సక్రమంగా పాటించడమే కారణం అనమాట. అందువల్ల మన జీవితం అనేటువంటిది 120 సంవత్సరములకు డిజైన్ చేయబడింది అనమాట. అంటే మనం వయసును కూడా లెక్క పెట్టుకోకూడదు. ఎంత వయసు వచ్చింది అంత వయసు వచ్చిందని, నీ ఎంత వయసు వచ్చింది ఎలా ఉంటున్నావు అని అలా అనుకోవడం కూడా పొరపాటు అనమాట. మన జీవన శైలిని మార్చుకొని మనం చేయవలసిన ప్రయత్నం మనం చేయడం. ఆయుష్ అనేది భగవంతుడు ఎంత ఇవ్వాలో ఆయన ఇష్టం, అది తర్వాత విషయం తర్వాత. కానీ మనం చేయవలసిన ప్రయత్నం కూడా మనం చేయకుండా మనం ఉండడం అనేది అసహజం అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల మనం ఓల్డ్ ఏజ్ అనేది లెక్క పెట్టుకోవడం. చాలా మంది 60 ఏళ్ళు దాటినే ఏ పని చేయకూడదు అన్నట్టు 60 ఏళ్ళకి వచ్చిన తర్వాత మానేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక వ్యాపకం అనేటువంటిది, అంటే డబ్బు వచ్చే వ్యాపకం కావచ్చు, అతను చేయగలిగే పని, మొక్కలకు నీళ్ళు పోసుకోవడం, వాకింగ్ చేయడం, తన జీవనశైలి కొన్ని మార్పులు చేసుకుంటే కంపల్సరీ కూడా అందరూ కూడా ఎక్కువ కాలం జీవించడానికి, జపాన్లో లాగా ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంటుంది.